ఓకే. యుఎస్ లో ఉండి H1B కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్ కి ఇది వరం, గోల్డెన్ ఆపర్చునిటీ. ఓ యా, గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే. ఇండియా బయట ఉండి కంపెనీస్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి హర్డిల్ గా ఉంది. అడ్డులా ఇక వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారండి? $1,00,000 కట్టి వాళ్ళు ఎట్లా తీసుకుపోతాడు? ఇది డెఫినెట్లీ ఇబ్బంది అండి. వాళ్ళకు ఉండే మొత్తం ప్యాకేజీ ఏడాదికి ఆ స్థాయిలో ఉండేది 100,000 ఉంటుంది. 100,000 కట్టాలి మనకి. 100,000 కట్టిన తర్వాత వాడు మనకు ఉండడో తెలియదు. సరే వాడు 3 ఏళ్ళు మనకు ఖచ్చితంగా పని చేస్తాడంటే సరే కడదాం అనుకున్నా కూడా వాడు వెళ్ళిపోతే ఆల్రెడీ 100 మందిలో 2-3 తీసుకుపోతారా అనుకుంటాను అనుకోండి. ఆ 2-3 కూడా అక్కడ పోయిన తర్వాత వాడు అంత టాలెంటెడ్ వాడు మన దగ్గర ఉండడం కూడా రూల్ లేదు కదా. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉండే ఆందోళన కాస్త ఏమైనా తగ్గినట్టేనా సార్ నిన్న వచ్చిన ఈ స్టేట్మెంట్ తర్వాత? కొద్దిగా అంటే నేను కంపెనీ ఓనర్స్ తోటి మనం కూడా మాట్లాడినాం కదా, నరేంద్ర గారితో మాట్లాడారు. సో కొద్దిగా వాళ్ళు కూల్ ఆఫ్ అయిపోయారు. సరే మేము ఇప్పటికైతే సర్వైవ్ కాగలుగుతాం, ఈ రోజైతే బతుకుతాం, రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఈ రోజైతే బతుకుతాం. ఎందుకంటే మాకున్న కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇబ్బంది లేదు, మేము వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవాలంటే ఇబ్బంది లేదు, మేము స్టూడెంట్ వీసాలు రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, H4 గాని L1 రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, కొత్తగా ఇండియా నుంచి తీసుకొచ్చడమే ఇబ్బంది. కాబట్టి మాకు ఇప్పటికైతే మాకైతే మేము బతకగలుగుతాము. బతకట్టుకుంటామా అది వేరే విషయం, బతకమైతే కలుగుతాం. నేను మాట్లాడిన ఓనర్స్ తోటి ఒక 4-5 ఓనర్స్ మాట్లాడితే వాళ్ళు రాహుల్ దీంతో అయితే మేము బట్ట కట్టుకోకుండా కానీ బతకగలుగుతాం, సస్టైన్ అవుతాం. ఓకే. ఓకే. ఇంకా అంటే ఈ ప్రశ్న అడగొచ్చలేదో నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అమెరికా లాంటి ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్, ఒకసారి డెసిషన్ తీసుకుంది అంటే ఇంకా డెసిషన్ వచ్చేసింది. మొత్తం వరల్డ్ని ఇంపాక్ట్ చేసే డెసిషన్స్ అమెరికా తీసుకునే ఏ డెసిషన్ అయినా ఉంటాయి, పర్టికులర్గా ఇమిగ్రేషన్కి సంబంధించి. అది తీసుకునే డెసిషన్స్లో స్టెబిలిటీ ఉండట్లేదు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. నిన్న వచ్చిన క్లారిఫికేషన్ అనేది మనం క్లియర్గా క్లారిఫికేషన్ వచ్చినట్టే చూడాలా, మళ్ళీ తూచ్ ఇలా కాదు ఇలా అనే ప్రమాదం ఏమైనా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే కొంత మటుకు క్లారిటీ రాలేదు మాకు, ఇంకా 90% క్లారిటీ వచ్చింది. కాబట్టి ఏదైతే 90% గురించి క్లారిటీ వచ్చిందో అది మారదని మేము అనుకుంటున్నాం. కానీ ట్రంప్ ప్రభుత్వంలో ఇవాళ ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో అది ఈ యొక్క ఇమిగ్రేషన్లే కాదు, మీరు టారిఫ్ లో చూస్తారు, ఇంటర్నేషనల్ రిలేషన్ చూస్తారు, రష్యా యుక్రెయిన్ వార్ లో చూస్తారు, ఇటంటడా అటంటడా, పుటిన్ మంచోడు అంటాడు, పుటిన్ దొంగ అంటాడు, జెలెన్స్కీ మంచోడు, అది ఏమంటాడు అన్నది మాకు అర్థం కాకుంటుంది. కోతి కనుక కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది చూడాలంటే ఇక అట్లే అయితే అన్నమాట. ఇప్పుడు ఈ 6 నెలల్లో నేను చూసిన ఇమిగ్రేషన్ చేంజెస్ నేను 30 ఏళ్ళలో చూడలేదండి. 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తాను కానీ నాకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 6 నెలలు నేను చెప్తాను, 29 ఏళ్ళు వెళ్ళిపోయింది నాకు, పని చేస్తలేదు నాకు. సో ట్రంప్ని నమ్మలేవు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్మలేదు. అందులో ఏంటంటే మెగా ప్యాక్ అని ఉందండి. ఆ మెగా అన్నుళ్ళు కొద్దిగా రైట్ వింగ్ పర్సన్స్ వాళ్ళ లెక్క ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ లో ఏమైందంటే అంతకుముందు కొద్దిగా న్యూట్రల్ ఉన్నోళ్ళు మెగా ఉన్నోళ్ళు ఇద్దరు ఉండే అన్నట్టు. ఈ మెల్లగా ఈ న్యూట్రల్ ఉండే వాళ్ళందరూ వాళ్ళు తరిమేసి ఎక్స్ట్రీమిస్ట్ మాత్రమే ఆడ ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఉండి వేరే వాళ్ళందరూ రానికుండా చేస్తారు, వాళ్ళ ఒక ఐడియాలజీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దాంతో ఎన్ని విపరీత కాలే ఏమంటారు దాన్ని, విపరీత బుద్ధి అంటారు అట్లయితే. మీకు ఇంకా జనరల్ గా వస్తున్న క్వైరీస్ ఏంటి సార్? ఇంకా జనాల్లో ఉన్న ఆందోళన, మీకు కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఇంకేమున్నాయి? బాగా బాధర్ అవుతానండి, ఎట్లా ట్రావెల్ చేయదు. ఒకటి ఫస్ట్ ఏంటంటే ట్రావెల్ చేయద్దండి ఈ పరిస్థితుల్లో. మీకు ఈవెన్ $1,00,000 వర్తించకున్నా, $1,00,000 వర్తించకున్నా కూడా మీరు ఇప్పుడు ట్రావెల్ చేయద్దండి. అది మెయిన్. అన్ని కంపెనీ వాళ్ళు ఇప్పుడు పెద్ద కంపెనీ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళందరూ నోటిఫికేషన్స్ ఇష్యూ చేసినారు, నాయన మీరు ట్రావెల్ చేయకంటారు నాయన, 21st తర్వాత మాత్రం ట్రావెల్ చేయకండి, క్లియర్ గా క్లారిటీ వచ్చిన తర్వాత ట్రావెల్ చేయండి. ఇప్పుడు మేము ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నాం. కానీ మేము ఏమంటామంటే యుఎస్ నుంచి బయటికి పోయే వాళ్ళని మాత్రం ఇప్పటికి కూడా మీరు ఎవ్వరు కూడా బయటకు పోతుందని చెప్తున్నాం. ఎందుకంటే బయటకు పోతే మీరు రిస్క్లు ఉంటారు, మంచిగా ఉండదు అని చెప్తాను.